నమస్కారం వెల్కమ్ టు నవ్య ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈ వినాయక చవితి సందర్భంగా నేను వచ్చేసాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి మరి ఎకో ఫ్రెండ్లీ గణపతులను ఇక్కడ రెడీ చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ అనగానే అన్ని చోట్ల రెడీ చేస్తారు కదా ఇక్కడ స్పెషల్ ఏముంది అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు అయితే ఎకో ఫ్రెండ్లీ గణపతులను మాత్రమే కాదు వాటిపైన వేసే రంగులను కూడా ఆర్గానిక్గా రెడీ చేస్తున్నారు ఆర్గానిక్గా అంటే మన చెట్ల నుండి వచ్చే ఆకులతో పువ్వులతో పండ్ల పైన ఉన్న ఆ తొనతో రెడీ చేస్తున్నారు అది ఇక్కడ స్పెషాలిటీ మరి ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ గణపతులు ఉన్నారు ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు ఆ విశేషాలన్నీ చూసేద్దాం పదండి మరి ప్రస్తుతం మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ లక్ష్మీ పూజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం మేడం ముందుగా మీకు మీ స్టాఫ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ అండి విష్ యూ ద సేమ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతుల్ని రెడీ చేస్తున్నారు మీ ఆధ్వర్యంలో సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు దీని గురించి ఒకసారి డీటెయిలింగ్గా చెప్తారా 2008లో స్టార్ట్ చేసామండి రీసెర్చ్ డాక్టర్ శారదా మేడం గారు ఆధ్వర్యంలో స్టార్ట్ చేసాము అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉండేది దాంట్లో చేసి 2013 వరకు ప్రాజెక్ట్లో కలర్స్ అన్నీ డెవలప్ చేసామండి సో మాది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యాచురల్ కలర్స్ తయారు చేయడము ఈ న్యాచురల్ కలర్స్ అంటే చాలా మనకి కలర్స్ ఇచ్చే వేరే వేరే పదార్థాలు ఉంటాయి రా మెటీరియల్స్ దాంట్లో మేము ఎక్కువ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ మాత్రమే తీసుకుంటామండి తీసుకుని ఇంటెన్స్ రీసెర్చ్ చేసిన తర్వాత 2016లో మా యూనివర్సిటీ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కలిపి ఇటువంటి పెద్ద యూనిట్ పెట్టాలి దానికి చాలామంది ఆర్టిజాన్స్కి ఉపయోగపడాలి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ యూనిట్ 2016లో ఎస్టాబ్లిష్ చేశామండి ఇది న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటరు మాకు ముఖ్యంగా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా యూనిట్లో 2 tons ఆఫ్ పెయింట్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తామండి సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను వాడకూడదు ఎకో ఫ్రెండ్లీ గణపతులను వాడాలి మట్టి గణపతులను మాత్రమే వాడాలి అనేది చాలా మందిలో అవేర్నెస్ వచ్చేసింది కదా సో మీరు ఇన్ని ఇయర్స్ అయింది కదా ఇది స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది రెస్పాన్స్ అంటే అండి ఇమ్మెన్స్ అండి మేము యాక్చువల్గా ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు పెయింట్స్ తయారు చేస్తే న్యాచురల్ కలర్స్ డల్గా ఉంటాయి అంత అట్రాక్టివ్గా ఉండవు సింథటిక్ కలర్స్లా ఉండవు అని అంటారు తర్వాత పిఓపి ఐడాల్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడాల్స్ గురించి మీరు చెప్పారు బట్ ఒకటి ఏంటంటే అండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడాల్స్ అన్నది ఒక హానికరం అయితే దానికి వాడే కలర్స్ అన్నది ఇంకా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయండి సో దీన్ని మనం యాక్చువల్గా ఎక్కువ గణేష్లు గురించి ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళలో వేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది దానికి వాడిన పెయింట్స్ ప్రాబ్లం వస్తుంది అని అంటాం కానీ మనం ఇంకొకటి మర్చిపోతున్నాం ఏంటంటే మేడం అది తయారు చేసేటప్పుడు ఆర్టిజాన్స్ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి పెయింట్స్ తయారు చేయాలి బొమ్మలు మేము తయారు చేయమండి గణపతులు వచ్చి మేము కుమ్మర సంఘం దగ్గర తీసుకుంటాము పెయింట్స్ వచ్చి మేము తయారు చేసి పెయింటింగ్ చేస్తాం పెయింటింగ్ ఎందుకు చేస్తున్నామంటే అది మనకి ఆర్టిజాన్స్కి ఎట్లా వేసుకోవడానికి ఈజీగా ఉందా స్టూడెంట్స్ వాడుకోవచ్చా రేపొద్దున ఎవరైనా టెక్నాలజీ తీసుకుంటే ఒక ఎంటర్ప్రైజ్ కింద స్టార్ట్ చేయొచ్చా ఇవన్నిటి గురించి మేము పెయింటింగ్ కూడా చేస్తూ ఉంటామండి గణేష్ చతుర్థి వస్తుంది అని అంటే ఎన్ని రోజుల ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం మేము మినిమం 4 months అండి ఫస్ట్ 1.5 monthలో పెయింట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము సో ఆల్రెడీ మనము ఫార్మర్స్ దగ్గర నుంచి ఆయుర్వేదిక్ స్టోర్స్ నుంచి రా మెటీరియల్స్ అన్నీ సప్లై తీసేసుకుని మనకి రిక్వైర్మెంట్ ప్రకారము పెయింట్స్ తయారు చేస్తాము చేసిన తర్వాత మేము ఆర్టిజాన్స్ ఎవరైతే కుమ్మర సంఘం ఆర్టిజాన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మేము బొమ్మలు ఆర్డర్ పెట్టుకుంటాము సో మా పెయింట్స్ తయారు చేసుకునే లోపు వాళ్ళు మాకు గణేష్లు మట్టి గణపతులు సప్లై చేస్తారు చేసిన తర్వాత మేము పెయింటింగ్ స్టార్ట్ చేస్తామండి మినిమం మాకు ఈ ప్రాసెస్ 4-5 months పడుతుందండి ఓకే అంటే ఎంతమంది పాల్గొంటారు మ్యామ్ అంటే ఈ ప్రాసెస్ అంతట్లో మీ స్టూడెంట్స్ కాకుండా ఇంకా ఎవరు పాల్గొంటారు
మాది వచ్చండి న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటరు. ప్రజెంట్ ఇప్పుడు సస్టైనబుల్ మోడ్లో నడుస్తుందండి. మా యూనివర్సిటీ కంప్లీట్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే దీంట్లో 2 లేడీ వర్కర్స్ ఉన్నారండి. తర్వాత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అపారల్ అండ్ టెక్స్టైల్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా మనకి స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారండి. బట్ స్టూడెంట్స్ 3 months కోర్స్ అట్లా వస్తూ ఉంటారు. వాళ్ళు టెక్నాలజీ నేర్చుకుని అప్లికేషన్ పార్ట్ చూస్తూ ఉంటారు. బట్ పర్మనెంట్గా ఉండే వాళ్ళంటే మాకు 2 వర్కర్స్ ఉన్నారండి, లేడీస్, వాళ్ళతోనే చేస్తామండి. ఎక్కడెక్కడికి సప్లై చేస్తుంటారు మ్యామ్ ఈ కలరింగ్ అంతా చేశాక, న్యాచురల్ డైతో కలర్ చేశాక? మేము జనరల్గా అండి ఎవ్రీ ఇయర్ 8 inches నుంచి 5 feet ఐడాల్స్ వరకు ప్రొక్యూర్ చేస్తామండి. అరౌండ్ 800-900 ఐడాల్స్ ప్రొక్యూర్ చేస్తాము. ఓన్లీ ఇంతే ఉందా లిమిట్, ఇంత మట్టిగా డిమాండ్ ఉందా అంటే అది కాదండి. మేము సిన్స్ చెప్పాను కదా, ఇది వర్కర్స్తో మాకున్న కన్స్ట్రెయిన్స్తో మేము ఇంతవరకు సప్లై చేయగలుగుతున్నాము. సో ఇది కామన్గా కస్టమర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి. మాకు ఎప్పుడు ఆల్మోస్ట్ 6-7 years నుంచి కాంటాక్ట్లో ఉన్న కస్టమర్స్ అందరూ వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఆర్డర్స్ ఉంటాయి, రాజ్ భవన్ సిఎంఓ ఆఫీసు, తర్వాత సెక్రటేరియట్ ఏపీసీ గారి సెక్షన్ నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి అవన్నీ మా యూనివర్సిటీ తరపున ఐడాల్స్ వెళ్తూ ఉంటాయండి. సో ఫార్మర్స్ దగ్గర నుంచి మీరు ఈ పదార్థాలన్నీ కూడా సేకరిస్తామని చెప్పారు కదా మేడం. అయితే ఈ ఫ్లవర్స్ కానీ మరే ఇతర పదార్థాలు అయితే ఉన్నాయో వీటన్నిటినీ ప్రాసెస్ చేయడానికి, కలరింగ్ కోసం ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మేడం జనరల్గా మేము ఫార్మర్స్ దగ్గర నుంచి కానీ ఆయుర్వేదిక్ స్టోర్స్ నుంచి కానీ రా మెటీరియల్స్ అన్నాయి ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ లైక్ ఎనాటో సీడ్స్, బంతి పువ్వు, మోదుగు పువ్వు, సపన్ హార్ట్వుడ్, దానిమ్మ తొక్క ఇట్లాంటివి తీసుకున్నప్పుడు డ్రై ఫామ్లో తీసుకుంటామండి. డ్రై ఫామ్ ఎందుకు తీసుకుంటామంటే జనరల్గా అది మాకు స్టోరేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, దాంట్లో పిగ్మెంట్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఆల్రెడీ రా మెటీరియల్ డ్రై ఫామ్లో వస్తాయి కాబట్టి మేము కొంచెం హార్డ్ వుడీ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే ఓవర్ నైట్ సోక్ చేస్తామండి. చేసిన తర్వాత అది బాయిల్ చేస్తాము. బాయిలింగ్ ఎక్స్ట్రాక్షన్ టైం వచ్చి 1 hour అండి. దాని తర్వాత ఏదైతే మనకి పిగ్మెంట్ అంటే రా మెటీరియల్లో ఉన్నది నీళ్ళలోకి వస్తుందో దాంట్లో మనకి ఫిల్లర్ మెటీరియల్ గమ్ము కలిపి పెయింట్ తయారు చేస్తామండి. అయితే మ్యామ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లీవ్స్ కానీ ఏవి తీసుకున్నా కూడా ఎన్ని రకాలుగా వాడతారు మీరు? మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్కి రిలేటెడ్ మెటీరియల్ ఏది మేము న్యాచురల్ డైస్ తీయడానికి వాడమండి. ఎందుకంటే అది మనకి ఫుడ్ సెక్యూరిటీ దాంట్లో ఇన్ కేస్ అదేమైనా ఎక్సెస్ ప్రొడక్షన్ వచ్చి మన ప్లేస్లో అదేమైనా అబండెంట్గా పండుతుందంటే కానీ తీసుకోము. బట్ యాజ్ ఆఫ్ నౌ అండి బంతిపూ వచ్చి మేము ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాము. ఫంక్షన్ హాల్స్లో మా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఆఫ్టర్ ఫంక్షన్ ఉంటుందో అవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా మోదుగు పువ్వు ఉంటుంది, అది మనం లేడీ ఎన్జిఓస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఏమంటారు ఎనాటో సీడ్ అంటే అది గింజల రూపంలో ఉంటుంది, అది యాక్చువల్గా ఫుడ్ కలర్ అండి, ట్రెడిషనల్ ఫుడ్ కలర్. దాన్ని వచ్చి మనము ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాము. దానిమ్మ తొక్క ఆయుర్వేదిక్ స్టోర్స్లో కొంటాం. సో జనరల్గా అండి మనకి ఎక్కువగా వాడేది వచ్చి రా మెటీరియల్స్ ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయండి. దీంతో ఆల్మోస్ట్ మేము 16 to 18 కలర్స్ చేస్తాం, అన్ని డార్క్ కలర్స్, వైట్ ఒకటి తయారు చేస్తాము. సో దాంట్లో కాంబినేషన్స్ కలుపుకుని ఇంకా మన ఇష్టం అండి, ఆర్టిజాన్స్ ఊహానుగుణంగా ఎన్ని కలర్స్ అయినా ఇట్ల నుంచి తయారు చేసుకోవచ్చు. ఆర్గానిక్ గణపతుల మీద చాలా మందికి అవేర్నెస్ వచ్చినప్పటికీ ఇంకా కూడా చాలా మంది పిఓపి ఐడల్స్ని వాడుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం ఒకటి మా అండర్స్టాండింగ్ వరకు ఏంటంటే మనకు మార్కెట్లో ఏది దొరికితే అది తీసుకుంటారండి. ఇప్పుడు జనరల్గా మాకు దగ్గర ఇంత రీసెర్చ్ నడుస్తుంది, ఇంత ప్రొడక్షన్ ఉంది అన్నది చాలామందికి తెలిసినా కూడా అది యాక్సెస్ తక్కువ మందికి ఉంది. సో స్పెసిఫిక్గా వచ్చి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉంది. మా మేజర్ విన్నపం ఏంటంటే చాలా అవేర్నెస్ వచ్చింది. సో మనకి మార్కెట్లో చేయాలని అంటే యూత్ ఎస్పెషలీ ఇది ఒక ఎంటర్ప్రైజ్ మోడ్లో తీసుకుని వాళ్ళకి అది బిజినెస్ రూపంగా హెల్ప్ఫుల్ అవుతుంది, మనకి పర్యావరణానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లా చేస్తే అండి డెఫినెట్గా తీసుకుంటారండి. ఎందుకంటే మేము చూస్తున్నాం కదండి, ఓవర్ ఏ పీరియడ్ మనకు వచ్చే కస్టమర్స్ ఒక్కసారి మట్టి గణపతి న్యాచురల్ కలర్స్ వేసింది పూజ చేసిన తర్వాత ఇంకా వేరే దానికి వెళ్ళలేకపోతున్నారు.
వినాయకుని మనం నిమజ్జనం చేశాక వాటర్లో మెల్ట్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది మ్యామ్ మనకి? మేడం పెద్ద వినాయకుడు అయితే 10-15 నిమిషాలు పడుతుంది మేడం. అదే చిన్ని వినాయకుడు 8 ఇంచెస్ 1 ఫీట్ అయితే మ్యాక్సిమం 5 minutes. సో మనము జనరల్గా మా కస్టమర్స్ అందరూ ఎట్లా చేస్తారంటే ఇంత మంచి వినాయకుడిని పూజ చేశాక మంచి పదార్థాలతో పూజ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ ఇంట్లోనే బకెట్లోనో టబ్లోనో నిమజ్జనం చేసుకుని ఆ మట్టిగా వాళ్ళ మొక్కలోనే వేసుకుంటున్నారండి. దట్ ఈజ్ వన్ గుడ్ సైన్ అండి. సో అయితే ఈ ఆర్గానిక్ గణపతికి కలర్స్ వేయడంలో చాలామంది స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు కదా మ్యామ్, ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరు? మేడం అది వచ్చి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. దీంట్లో 3 ఫ్యాకల్టీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనిటీ సైన్స్. మాది వచ్చి కమ్యూనిటీ సైన్స్ ఫ్యాకల్టీ అండి. దీంట్లో 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మా డిపార్ట్మెంట్ వచ్చి అపారల్ అండ్ టెక్స్టైల్స్. సో అపారల్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో స్పెషలైజేషన్ 4th ఇయర్లో ఎలెక్టివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటారో ఆ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారండి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఒక కోర్స్ ఉంటుందండి, 3 months కోర్సు. దాంట్లో స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు అప్పటి వరకు నేర్చుకున్న చదువు తర్వాత కొత్త టెక్నాలజీస్ విచ్ ఆర్ బీన్ ఇన్వెంటెడ్ ఎట్ యూనివర్సిటీ, దాని అప్లికేషన్ ఎట్లాగా, దాని ఎంటర్ప్రైజ్ మోడ్లో చేస్తే ఎట్లాగా, బిజినెస్ మోడ్లో నేర్చుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ నుంచి చాలా మంచి నేర్చుకోవచ్చు. నేచర్కి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు. నేచర్ నుంచి వచ్చే పువ్వులతో ఆకులతో ఎకో ఫ్రెండ్లీ గణపతిని రెడీ చేయడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మీ ద్వారా ఇది ఎక్కువ మందికి మెసేజ్ వెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతామండి. సో మనం అన్నది వినాయకుని పూజ చేసేదే మనకి బ్లెస్సింగ్ ప్రాస్పెరిటీ రావాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి. సో అట్లాంటి వినాయకుడిని మనం న్యాచురల్గా ఏదైతే ఆకులు చెట్లు పూలు స్వామివారు క్రియేట్ చేశారో వాటితోనే పూజ చేసి మళ్ళీ ప్రకృతిలోనే కలిపేయడానికి ఇది గుడ్ కాజ్ అండి. అంతేకాకుండా అందరూ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అంటున్నారు. అంతేకాకుండా ఇది మనం చేసుకుంటున్న ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ అండి. సో ఆబ్వియస్లీ అందరూ మట్టి గణపతులు న్యాచురల్ కలర్స్ వేసిన గణపతులు వాడితే మనకి ఆర్టిజాన్స్కి ప్రకృతికి కూడా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద సేమ్. మరి ఇప్పుడు నవ్యాలో ఎకో ఫ్రెండ్లీ గణపతులలో గద్వాల్కు చెందినటువంటి శ్రీజ వేరుశనగ పొట్టుతో వినాయకులను రెడీ చేస్తుంది. అది కూడా చూద్దాం. ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుడిని అమ్ముతూ ఉంటారు. వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉండే కెమికల్స్ నీటిలోకి వెళ్ళి అందులో నివసించే చేపలకు ఇతర జీవరాశులకు హానికరంగా మారుతాయి. నేను ఈ సమస్యను గుర్తించి దీనికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ పట్టుతో ఉపయోగించి అందులో కొన్ని సహజమైన మిశ్రమాలను కలిపి ఈ విధంగా గణేషుని ఒక్క రోజుకి 80 నుండి 100 వరకు గణేష్ ప్రతిమలను తయారు చేయడం జరుగుతుంది. వాటర్లో నిమజ్జనం చేసిన తరువాత ఇవి 1 లేదా 2 రోజుల్లో మెత్తగా మారిపోయి చేపలకు ఇతర జీవరాశులకు మంచి ఆహారంగా మారుతాయి. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి అందులో రోజుకి 50 నుండి 100 విగ్రహాలను తయారు చేస్తున్నాను. భారతదేశంలో సుమారుగా 20 కోట్ల వినాయక ప్రతిమలను, ఈ 20,000 కోట్ల ప్రతిమలలో కేవలం 1 కోటి ప్రతిమలు మాత్రమే పర్యావరణానికి హితమైనవి, మిగతావన్నీ పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. నా ఈ చిన్ని ప్రయత్నం ద్వారా ఈ వినాయక ప్రతిమలను వాడడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయగలుగుతున్నానని ఆశిస్తున్నాను. మరి చూసారు కదా, రేపు వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణపతుల స్పెషల్. మరి అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతులను వాడండి, మట్టి గణపతులను మాత్రమే పూజించండి అని కోరుకుంటూ ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.